సంస్థాగతంగా నిర్మాణం కాకపోవడానికంటూ ఏంది నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు సంస్థాగతంగా లోకల్ బాడీస్లలో చూస్తారంటే సంస్థాగత నిర్మాణమైనాం కాబట్టి మేము పోటీ చేసి అన్ని గెలవడం జరిగింది. సంస్థాగతంగా 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ మన లోకల్ బాడీస్లలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా పోటీ చేయలేని పరిస్థితి, అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి. మేము గెలిచిన వాళ్ళని పీక్కొని మళ్ళీ వాళ్ళు సంబరపడుతున్న పరిస్థితి. మా ప్రస్థానం 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానానికి చూడండి. ఒక జగన్మోహన్ రెడ్డి మేమే అంత బలహీనంగా ఉండింటే, మేమంత బలహీనమైంటే అంతమంది కలిసి రావాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? అంటే మీకు ఎక్కడ ఉండదు దేశంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, జనసేన పార్టీ వీళ్ళన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఉండేది ఎవరిది? కాంగ్రెస్ పార్టీకి పుట్టినది. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు వ్యతిరేకంగా నీకు దేశంలో ఎక్కడ ఉండదు. ఒక ప్రాంతీయ పార్టీని నిలువరించడానికి ఇన్ని పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏకం కలిసి వస్తున్నాయి. అయినా కానీ వి గాట్ ద 40%. ఇంతకు మించి మేము ఇంకా కిందికి దిగజారేది ఉండదు, ఇంతకు మించి పైకి పోయేదే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వీఆర్ కమింగ్ బ్యాక్.